ఈరోజు పిండి వడియాలు పెట్టుకోవడం కోసము 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. ఇది రేషన్ షాపు బియ్యము కడిగి ఆరబోసుకుని గిన్నె పట్టించుకున్నానండి. అలా అయితే మనకి వడియాలు చాలా తెల్లగా వస్తాయన్నమాట. అలాగే 4 చెంచాలు ఉప్పు, ఒక 150 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నాను. ఇది గ్రైండ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కారంగా ఈ పిండి వడియాలు చాలా రుచి వస్తాయండి. అలాగేనండి, ఒక గుప్పెడు వరలక్ష్మి సగ్గు బియ్యం కూడా నానబెట్టుకున్నాను. మనము ఈ పిండిని 2 కప్పుల పిండి ఉంది కాబట్టి 4 కప్పుల నీళ్ళలో ఇది బాగా మెత్తగా కలిపి పక్కన పెట్టుకుంటాము. అలాగే మొత్తము ఈ ఒక కప్పుకి పిండి వడియాలకి 6 కప్పుల నీళ్లు కావాలి. అలాగే 2 కప్పులు కాబట్టి ఈ బియ్య పిండి తీసుకున్న కప్పుతో 8 కప్పులు నీళ్లు ఎసరు పెట్టుకుంటాను. స్టవ్ వెలిగించి నీళ్ళు ఎసరు పెట్టుకున్నాను. అలాగే నీళ్ళలో ఉప్పు కూడా వేసేసాను. ఈ 4 కప్పులు నీళ్లు పోసి పిండి కలుపుకున్నాం కదండి, ఇది బాగా విష్కర్తో ఉండలు లేకుండా బాగా కలిపేయాలన్నమాట. ఇలా బాగా కలిపితే ఉండ కట్టకుండా ఉంటుంది. అలాగేనండి, పచ్చిమిరపకాయలు ఏం చేశానంటే బాగా కలుస్తుందని కొంచెం నీళ్లు పోసి ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు సగ్గు బియ్యము వేసేద్దాము. కొంచెం ఉడుకుతాయి కదండి. నీళ్ళు బాగా తెల్లుతున్నాయి. స్టవ్ సిమ్లో పెట్టేసుకుని మొదట పచ్చిమిరపకాయలది వేసేద్దాము. అలాగే మనం పిండి కలిపిన నీళ్లు పెట్టుకున్నాం కదా, కొంచెం పోసుకుంటున్నాను, కలుపుతున్నాను. అలా కొంచెం పోసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం పోస్తాను. మొత్తం పోసేసాను, బాగా కలిపేస్తాను. మనము ఈ వడియాలండి చెంచాలతో పోస్తాం అన్నమాట బట్ట మీద. అందుకని కొంచెం మనకి పలచగానే ఉండాలి, ఇంకొంచెం మరగాలి. పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాను కదండి, మిక్సీ కడిగిన నీళ్ళు కూడా వేసేస్తున్నాను. వడియాలు పిండి అండి బాగా కలిపేసానండి. ఇలా ఉడికింది. ఇలా పలచగా ఉండాలన్నమాట. మనము ఇలా స్పూన్తో పోసేటట్టు ఉండాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు వడియాలు పెట్టేసుకోవటమే. పిండి వడియాలు ఇలా బట్ట మీద పొద్దున్న పెట్టేసుకున్నాను కదండి, సాయంత్రం అయింది కదా. ఇవాళ ఒలిచేసుకుని ఇట్లా పళ్ళెంలో పెట్టుకున్నానండి. ఇంకొక రోజు రేపు ఒకరోజు ఎండబెట్టామనుకోండి, సాయంత్రానికి బాగా ఎండిపోతాయండి. పిండి వడియాలు ఇలా బట్ట మీద పొద్దున్న పెట్టేసుకున్నాను కదండి, సాయంత్రం అయింది కదా. ఇవాళ ఒలిచేసుకుని ఇట్లా పళ్ళెంలో పెట్టుకున్నానండి. ఇంకొక రోజు రేపు ఒకరోజు ఎండబెట్టామనుకోండి, సాయంత్రానికి బాగా ఎండిపోతాయండి.